నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి సంబంధించినటువంటి అంశాలు, అలానే సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక స్పష్టత వచ్చేసింది. 118 సీట్లపైన తెలుగుదేశం జనసేన పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. అందులో 99 సీట్లకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. రిమైనింగ్ 19 సీట్లపైన జనసేన పార్టీ ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. అలానే మొత్తంగా 57 నియోజకవర్గాల్ని రెండు పార్టీలు కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టినాయి. రెండో లిస్టులో తీసుకోబోయేటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ కనుక కూటమిలో జాయిన్ అయితే ఎవరికి ఏ సీట్లు ఇవ్వాలి, మళ్ళీ అక్కడ బదలాయించాల్సినటువంటి సీట్లపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, జనసేన పార్టీ ఎక్కడెక్కడ బరిలో దిగబోతోంది, అలానే తెలుగుదేశం పార్టీకి ఇందులో కలిసి వచ్చేటువంటి అంశాలండి. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. Ready to move in premium triplex villas at Kollur APR projects. మొత్తంగా అనౌన్స్ చేసినటువంటి జాబితా ప్రకారం చూస్తే కనుక ఇక్కడ అన్నిటికంటే ముందడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసింది. అంటే మొత్తంగా అమలాపురం లోక్సభ పార్లమెంటరీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. అందులో 4 నియోజకవర్గాలపైన తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చేసింది. ఒక నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ స్పష్టత ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజోలు జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక స్థానం గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక స్థానం. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా జనసేన బరిలో దిగుతుంది. అయితే అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ఆర్సీపీలో బరిలో దిగినటువంటి బొంతు రాజేశ్వరరావు 2019 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలానే రాజోలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ వెళ్ళి వైఎస్ఆర్సీపీ పంచన చేరడం, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలోకి రావడం, కొంతకాలంగా ఆయన పార్టీకి సంబంధించి పెద్ద దిక్కుగా దాదాపు ఒక 2-3 ఏళ్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక మాజీ అధికారి వరప్రసాద్ అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకరు కూడా డాక్టర్ రాపాక రమేష్ పేరుతో మరొక నాయకుడు అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఎవరు అభ్యర్థి అనేటువంటి విషయంలో జనసేన పార్టీ ఇక్కడ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ చాలా స్పష్టంగా రాజోలు సీటు మాత్రం జనసేన పోటీ చేసేటువంటి సీటు, అది క్లియర్. ఇక తెలుగుదేశం పార్టీ 4 సీట్లకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. ఆ 4 సీట్లు ఏంటో ఒకసారి చూద్దాం. ముమ్మిడివరంకి సంబంధించి దాట్ల సుబ్బరాజు, గతంలో కూడా ఆయన అక్కడ పోటీ చేసినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి. సో మరొకసారి ఆయనకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సరిపెళ్ల రాజేష్ కుమార్, అంటే మహాసేన్ రాజేష్గా పాపులర్ అయ్యాడిన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేక వాదనలు వినిపిస్తున్నటువంటి నాయకుడు. ఈ నేపథ్యంలో ఆయనకి టికెట్ కేటాయించారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఈయన రాకను వ్యతిరేకిస్తూ కూడా నిరసన గళాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏ విధంగా అసంతృప్తిని చల్లారుస్తారు, పార్టీని క్రమశిక్షణతో రెండు పార్టీల నాయకులు ఒక విధంగా ముందుకు ఎలా తీసుకెళ్తారనేది అది వారి బాధ్యత. ఇక కొత్తపేటకు సంబంధించి బండారు సత్యానందరావు, ఈయన కూడా సీనియర్ లీడరు, అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు. సో ఆయనకు మరొకసారి అవకాశం దక్కింది. మండపేట ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఈయన సీట్ అనౌన్స్ చేసినాకే రెండు పార్టీల మధ్య కూడా ఆవేశాలు వచ్చినాయి. నువ్వు 2 అనౌన్స్ చేస్తే నేను 2 అనౌన్స్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు RRR ఫార్ములాలో భాగంగా రాజానగరం రాజోలు అనౌన్స్ చేశారు. రాజోలు అభ్యర్థిని ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి బహుశా ఆయన అనౌన్స్ చేస్తారని మనం ఎదురు చూడాలి. ఇప్పుడు మిగిలినటువంటి నియోజకవర్గాల పరిస్థితి చూద్దాం. ఇక్కడ రామచంద్రాపురం, అమలాపురం 2 నియోజకవర్గాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇది ఎవరి కోటాలోకి వెళ్ళబోతున్నాయి, ఒకవేళ బీజేపీ అడగడానికి అవకాశం ఉండేటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా, ఇందులో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి రామచంద్రాపురం నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది చూస్తే కనుక ఓవరాల్గా ఇక్కడ ఎక్కువ శాతం కాంగ్రెస్, టీడీపీ, అంటే ఆ ఈక్వేషన్స్ టీడీపీ పుట్టిన కొత్తలో మాత్రం గెలిచింది, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కౌగిల్లోకి వెళ్ళిపోయినటువంటి నియోజకవర్గం ఇది. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇండిపెండెంట్గా గెలిచాడు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. 2009లో ఆయనే గెలిచారు. 2012లో ఉప ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలిచారు. 2012లో ఉప ఎన్నికల్లో గెలిచింది తోట త్రిమూర్తులు కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. 2014లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. తర్వాత 2019లో చెల్లుబోయిన శ్రీనివాసు వేణుగోపాల కృష్ణ, ప్రస్తుతం ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడు. ఈ 2009 ఈక్వేషన్స్ చూద్దాం మనం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏ విధంగా, తోట త్రిమూర్తులు ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున బరిలోకి దిగారు, 2వ స్థానంలో నిలిచారు. 4000 ఓట్ల తేడాతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక టీడీపీ నుంచి గుత్తుల శ్రీ సూర్యనారాయణ బాబు పోటీ చేశారు. 3వ స్థానానికి పరిమితమయ్యారు. 23%, కేవలం 16% ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి నియోజకవర్గం రామచంద్రాపురం. అంటే 2012 ఉప ఎన్నికల్ని మనం మినహాయించి చూస్తే
2012 ఉప ఎన్నికలకు టీడీపీ థర్డ్ పొజిషన్లోనే ఉంది. మరీ టూ మచ్, అంటే 6,000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. సో రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ సినారియో చాలా దారుణంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 6,000 ఓట్లు 4% మాత్రమే ఉప ఎన్నికల్లో వచ్చింది. అది కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ నడిచినటువంటి ఈక్వేషన్లో తోట త్రిమూర్తులు రంగంలో దిగారు. ఇదే తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పేరు మీద పోటీ చేసి 2009లో ఓటమి పాలయ్యారు. ఆయన అప్పుడు కాంగ్రెస్లో మరి ప్రజారాజ్యం కలిసింది కాబట్టి తోట త్రిమూర్తులు బరిలో దిగి పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఓడించారు. అయినా కానీ 66,000 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ 4,000 మాత్రమే. టీడీపీ 6,000 చీల్చడం ఒక రకంగా అక్కడ దెబ్బ కొట్టినట్టు చూడాల్సి ఉంటుంది మనకి. 2014లో తోట త్రిమూర్తులు ఉమ్మడి అభ్యర్థిగా మరొకసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఓడించారు. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే పిల్లి సుభాష్ చంద్రబోసు 68,000 ఓట్లు, ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా తోట త్రిమూర్తులు 85,000 ఓట్లు, 16,000 ఓట్ల మెజారిటీతో 2014లో గెలుపొందినటువంటి పరిస్థితి. 2019 ఈక్వేషన్ చూస్తే చెల్లుబోయిన గోపాలకృష్ణని ఇక్కడ బరిలోకి దింపింది వైఎస్ఆర్సీపీ. పిల్లి సుభాష్ చంద్రబోస్ని అక్కడ రాజ్యసభకు పంపినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీని చేసి మంత్రి ఇచ్చారు, తర్వాత రాజ్యసభకు కూడా పంపారు. సో 2019 లెక్కల్లో ఆయనకి ఒక రకంగా రిటైర్మెంట్, ఎమ్మెల్యే నుంచి ఆయన బరిలో నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే చెల్లుబోయిన గోపాలకృష్ణ గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి తోట త్రిమూర్తులు బరిలో దిగారు. 70,000 ఓట్లు తేడాతో ఉన్నాయి. ఆ తెలుగుదేశం పార్టీని ఇక్కడ దెబ్బ కొట్టినటువంటి ప్రధానమైనటువంటి ఈక్వేషన్ జనసేన పార్టీ చంద్రశేఖర్ పోలిశెట్టిని బరిలోకి దింపింది. తోట త్రిమూర్తులు బలమైనటువంటి అభ్యర్థి కాబట్టి ఆ మాత్రం ఓటు బ్యాంక్ దక్కించుకున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. సో ఈ 18,000 ఓట్ల చీలిక అనేది తోట త్రిమూర్తుల ఓటమికి బాటలు వేసిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఈక్వేషన్స్ పరంగా చూస్తే రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈక్వేషన్ బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ సీటుని జనసేన పార్టీ కోటాలో కన్సిడర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పెండింగ్లో పెట్టినటువంటి 2 సీట్లే, ఈ 2 సీట్లు బహుశా 2 జనసేన పార్టీకి వెళ్ళేటువంటి సీట్లుగానే కనిపిస్తున్నాయి అమలాపురం పార్లమెంటరీ పరిధిలో చూస్తే కనుక మనం. ఎందుకంటే రాజోలు ఎలాగూ ఒకటి అనౌన్స్ చేసేసారు కాబట్టి. సో ఒకసారి అమలాపురం లెక్కలు కూడా మనం చూద్దాం. అమలాపురం లెక్కలు చూస్తే కనుక అమలాపురం రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009లో పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి నియోజకవర్గం. 2014లో ఇక్కడ జనసేన పార్టీ, అంటే 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గెలుపొందినటువంటి, 2019లో మళ్ళీ పినిపే విశ్వరూప్. మనం చూసాం కదా కోనసీమ అల్లర్లు తగలబడిపోవడం, ఆ గొడవలన్నీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో జరిగినటువంటి కార్యక్రమాలే. కాబట్టి 2009 ఈక్వేషన్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత 2014 లెక్కలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2009లో జరిగినటువంటి ఈక్వేషన్స్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చింతా కృష్ణమూర్తి ఇక్కడ బరిలో దిగారు. 51,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నుంచి పినిపే విశ్వరూపు 57,000 ఓట్లు, 6,273 ఓట్ల మెజారిటీని ఆయన గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ విచిత్రమైన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి, ఐతాబత్తుల ఆనందరావు 3వ స్థానానికి 23,000 ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి. అంటే 16%. అంటే 2004 ఎలక్షన్స్తో పోల్చి చూసినప్పుడు 12% లాస్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జరిగింది ఓట్ షేర్ విషయంలో. సో ఇది ఓవరాల్గా చూస్తే ఇక్కడ ప్రజారాజ్యం రాక వలన తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ నియోజకవర్గంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2014లో ఏం జరిగిందో మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కూటమి పోటీ చేసింది. 2014లో కూటమి బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో ఐతాబత్తుల ఆనందరావు 76,000 ఓట్లు దక్కించుకున్నారు. 76,000 టీడీపీ గుర్తు మీద పోటీ చేసి. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి గొల్ల బాబురావు ఇక్కడ 64,000 ఓట్లు, అంటే 12,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి అమలాపురం నియోజకవర్గంలో జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ అన్నీ కలిసి పోటీ చేసినటువంటి సందర్భం అది. మళ్ళీ ఇప్పుడు అటువంటి పరిస్థితి వస్తుందా అని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఈక్వేషన్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ టీడీపీ కూడా గెలవగలదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా చూపించారు. కానీ టీడీపీ లేకపోతే ప్రజారాజ్యం పార్టీ సెకండ్ పొజిషన్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి. అంటే కూటమి 2019 లెక్కలు ఒకసారి మనం చూద్దాం. ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేసినటువంటి క్రమంలో మరొకసారి ఆధిపత్యం ఇక్కడ పినిపే విశ్వరూపు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి మారింది కాబట్టి 72,000, అంటే మెజారిటీ 25,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ చీలిక చూస్తే కనుక 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అక్కడ ఎమ్మెల్యేగా బరిలో దిగి ఆయన 46,000 ఓట్లు, అంటే 27% మాత్రమే ఓటు షేర్ దక్కించుకున్నారు. జనసేన పార్టీ నుంచి శెట్టిబత్తుల రాజబాబు బరిలో దిగారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పోటీ కూడా చాలా గట్టిగానే ఉంది. చూడండి 45,200 ఓట్లు, అంటే 26%, జస్ట్ 1% మాత్రమే మార్జిన్ అనమాట. ఇక్కడ 2 పార్టీలకి కలిపి చూస్తే మనం 1% మాత్రమే తేడా. మెజారిటీ
25,000 ఉంటే చీల్చినటువంటి ఓట్లు 45,000 ఉన్నాయి. కాబట్టి అమలాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తన కోటాలోకి అడగడానికి బలమైనటువంటి సంకేతాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అమలాపురం పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి మొత్తం 7 నియోజకవర్గాల్లో మరొకసారి అదే ఈక్వేషన్ కనిపిస్తుంది. 3 జనసేన పార్టీ కోటాలోకి, అలానే 4 తెలుగుదేశం పార్టీ కోటాలోకి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి బహుశా ఈ 2 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ పెండింగ్లో పెట్టినటువంటి నియోజకవర్గాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థులు దిగితే కనుక ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఎందుకంటే రాజోలు అండ్ అమలాపురం 2 కూడా. రామచంద్రాపురం మాత్రం నార్మల్ జనరల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ అభ్యర్థుల ప్రకటనకి కొంత సమయం తీసుకోవచ్చు. రెండో జాబితా మార్చి 3వ తేదీలోగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ నియోజకవర్గం పైన జనసేన పార్టీ స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.